మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వాణిజ్య వ్యాపార సంస్థలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును సిపిఎం నాయకులు ఆవులయ్య వ్యతిరేకించారు. దీనివల్ల ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకున్నట్లుగా కరెంటుకు బ్యాలెన్స్ వేయించుకోవాలన్నారు. డబ్బు అయిపోగానే కరెంటు పోతుందని మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలని చెప్పారు. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలపై అదనపు భారం పడే అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యుత్ అధికారులు ఈ మీటర్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో, లాభ నష్టాలు ఏమిటో ప్రజలకు సరైన అవగాహన ఇవ్వటం లేదన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ స్మార్ట్ మీటర్ల నియంత్రణ ఐక్యవేదిక ద్వారా పోరాటం చేస్తామని తెలియజేశారు. మండలాలలో, పట్టణ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంది. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ ఛార్జీలు ఎగస్ట్రా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని విద్యుత్ స్మార్ట్ మీటర్లను సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళ విద్యుత్ స్మార్ట్ మీటర్ల యొక్క సారాంశం ఏందంటే, రాబోయే రోజులలో మనం సెల్లు నుంచి రీఛార్జ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. రెండవది, విద్యుత్ స్మార్ట్ మీటర్ల సంస్థలు, యజమానులు చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఏదైతే సెలవు రోజులు ఉన్నదో, లేదు సమ్మర్ ఎండాకాలం అటువంటి రోజులు అవుతున్నాయో, లేదు విద్యుత్ షార్ట్ వచ్చినటువంటి సందర్భంలో, తక్కువ వచ్చిన సందర్భంలో అదనపు ఛార్జీలు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని విద్యుత్ స్మార్ట్ మీటర్లను సిఐటిగా, సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికని విద్యుత్ స్మార్ట్ మీటర్లు అనేది పెద్ద మోసం, ప్రజల మీద అదనపు భారం వేస్తా ఉంది. వాళ్ళ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అందుకని విద్యుత్ స్మార్ట్ మీటర్లను మేము ప్రతిఘటిస్తున్నాం. రాబోయే రోజులలో కూడా సిపిఎం పార్టీగా, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా కలుపుకొని ప్రజా సంఘాలుగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల నియంత్రణ ఐక్య వేదిక తోటి కూడా రాబోయే రోజులలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు దాన్ని ప్రతిఘటిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అందుకని విద్యుత్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారో విద్యుత్ శాఖ అధికారులు అవేర్నెస్ కల్పించి దాని వల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి చెప్పి ఆ తర్వాత విద్యుత్ స్మార్ట్ మీటర్లు మిగియాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం